గురుగారు, శివుడి తలపై గంగమ్మ ఉండటం వెనక అంతరార్థం ఏమిటి? గంగాదేవి శివుని భార్యనా? శివుణ్ణికి ఉన్నటువంటి రకరకాల పర్యాయ పదాల్లో గంగాధరుడు అని ఒక పేరుంది. అంటే గంగని ధరించినటువంటి వాడు. తెలుగునాట ఇప్పుడు తెలుగు పలికేటువంటి వాళ్ళల్లో చాలా కాలం క్రితం ఒక పదం ఉంది. నీటిని కొంచెం గంగ ఇవ్వండి అనేవారు. నీరు ఇవ్వండి అనేవారు కాదు, గంగ ఉందా అనేవారు. గంగ అనేటువంటిది నీటికి పర్యాయ పదంగా మన వాళ్ళు వాడతారు. అంటే అంత పవిత్రం, జీవము. నీటికి ఉన్నటువంటి పదాల్లో, పర్యాయ పదాల్లో జీవనము అని ఒక పదం ఉంది. జీవనము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నీరు అని అర్థం. అంత పవిత్రమైనది గంగ. శంకరాచార్యుల వారు గంగా స్తోత్రం చేశారు, అది అందరికీ సుప్రసిద్ధమైనటువంటిది. సరే, మన ప్రస్తుత ప్రశ్నకి వద్దాం. అటువంటి గంగని శివుడు తన శిరస్సున ధరించాడు. గంగాదేవి శివుని యొక్క భార్య కింద చెప్తారు, పార్వతీదేవి యొక్క సోదరి కింద చెప్తారు. నిజానికి గంగాదేవి శివుని యొక్క భార్య కాదు. ఇది పురాణాలందరూ చదివినటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. మరి శివుడికి ఉన్నటువంటి ఏకైక భార్య పార్వతీదేవి, గంగాదేవి కాదు. మరి నెత్తి మీద ఎందుకు ఉందయ్యా? నెత్తి మీద పెట్టుకున్నారు కదా, గంగా ఆయన్ని భార్య అంటారు కదా అని అంటే, అది జ్ఞాన సదృశ. జ్ఞానమే గంగ. అంటే జ్ఞానవంతుడు ఎవరైనా ఉంటే లోకంలో, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండిరా అని లోకానికి చాటడం కోసం గంగని నెత్తి మీద ఈయన ధరించాడు. అంటే జ్ఞానం ఎప్పుడూ కూడా పూజ్య స్థానంలో ఉండాలి. బుద్ధి అనేది ఎక్కడ ఉంటుందంటే మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుందంటే శిరస్సులో ఉంటుంది. కాబట్టి బుద్ధి చక్కగా ఉండాలి. ఆ బుద్ధిమంతుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని నెత్తి మీద ధరించండి. బాగుంది. మరి గంగ ప్రవహిస్తుందండి, పైనుంచి కిందకి వచ్చేస్తోంది ఎందుకు? అటువంటి గంగని ఆయన ఎందుకు ధరించాడు అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటే, ధార. గంగ జ్ఞానంతో సదృశం అని చెప్పుకున్నాం కదా, జ్ఞానాన్ని నెత్తి మీద పెట్టుకోవాలనుకున్నాం కదా. జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండాలి, పైనుంచి కిందికి వస్తూ ఉండాలి. ఆ గంగే పైనుంచి కిందికి వస్తూ పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి విముక్తిని కలగచేసింది. అంటే వాళ్ళని పవిత్రులను చేసింది. జ్ఞానం కూడా ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటే ఇతరుల్ని పవిత్రం చేస్తూ ఉంటుంది. దానికి సదృశంగా గంగ పైనుంచి కిందకలా వస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే గంగ మనకు మామూలుగా భగీరథుడి కథలో మనం చూసుకుంటే, ఈ నెత్తి మీద పడితే ఇందులోంచి ఒక పాయని ఇలా తీస్తే గంగ కిందికి ప్రవహించింది, ఆ భగీరథుడి యొక్క తాతల్ని ఉద్ధరించింది అని మనం చెప్పుకుంటున్నాం కదా. దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఎందుకనంటే, తన ఎరిగిన అర్థం ఒరుండు అనగా ఇది ఎట్లు సెప్పుమని అడిగిన చెప్పనివాడును, సత్యము చెప్పనివాడును, ఘోర నరక పంకమున పడున్. మహాభారతంలో నన్నయ్య గారు చెప్పినటువంటి పద్యం. తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎవరైనా ఇది ఏమిటి అని అడిగితే చెప్పనివాడును, వెంటనే దానికి జవాబు గనక ఉండేవాడు. సత్యము చెప్పనివాడును, మళ్ళీ చెప్పేది కూడా సత్యం చెప్పాలి, సత్యం చెప్పాలి, తనకు తెలిసిన జ్ఞానాన్ని. అలా ఎవరైతే ఉంటారో, చెప్పకుండా ఉన్నవాడు, సత్యం చెప్పకుండా ఉన్నటువంటి వాడు ఘోర నరక పంకమున్న పడును. ఘోరమైనటువంటి నరకము అనేటువంటి ఆ బురదలో కూరుకుపోతాడు, మళ్ళీ పైకి రాకుండా. అంటే తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా ప్రవహింపచేస్తూ ఉండాలి, ఎవరైనా అడిగితే చెబుతూ ఉండాలి అనేటువంటి ఒక విశ్వజనీనమైనటువంటి ఒక గొప్ప సందేశాన్ని లోకానికి అందజేయటం కోసం ఆ ప్రవహించేటువంటి జ్ఞానధారని, ఆ గంగమ్మని శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతేకాని ఆ గంగ ఆయన యొక్క భార్య కానే కాదు. అలా ఏనాటికి మనం భావించకూడదు. ఆయనకున్న ఏకైక భార్య అపర్ణాదేవి, పార్వతీదేవి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వధూవరాభ్యాం. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఆశ్లేషించుకున్నటువంటి వారు, ఒకరిలో ఒకరు అర్ధనారీశ్వరులుగా ఉన్నటువంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు. వారికి మనం నమస్కారం చేసుకుందాం. గంగని భార్య కింద ఎవరు తలచకండి, ఆవిడ జ్ఞాన గంగ.